టర్కీ ఇప్పుడు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో గ్రే లిస్ట్లో వచ్చి చేరింది. మనందరికీ తెలుసు, ఇప్పటికే పాకిస్తాన్, మయన్మార్, ఫిలిప్పీన్స్, యెమెన్, సిరియా, జింబాబ్వే లాంటి మొత్తం 23 దేశాలు FATFలో గ్రే లిస్ట్లో ఉన్నాయి. టర్కీ కూడా వచ్చి చేరటం ఇప్పుడు ఒక పెద్ద పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్, టర్కీ ఇలాంటి విషయాల్లో క్లోజ్ ఫ్రెండ్స్. ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్ గ్రే లిస్ట్లోంచి బ్లాక్ లిస్ట్లోకి చేరకుండా ఉండేందుకు టర్కీ సహాయం తీసుకుంటోంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఆ సహాయం అందదు. అసలు FATF అంటే ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. దీనిలో 39 మంది సభ్యులు ఉంటారు. 37 దేశాలు అయితే 2 ఇన్స్టిట్యూషన్స్. 37 దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇన్స్టిట్యూషన్స్లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మరియు యూరోపియన్ కమిషన్ ఈ 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం 39 సభ్యుల్లో వీళ్ళు ఎక్కువగా ఏం ఎన్షూర్ చేస్తారు? దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. 1989లో స్టార్ట్ అయింది. వీళ్ళు చేసే మేజర్ పని ఏంటంటే, ఈ దేశాలు, సభ్య దేశాలు మనీ లాండరింగ్ అంశాల్లో, టెర్రర్ ఫినాన్సింగ్ అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి, ముఖ్యంగా సీరియస్ ఆర్గనైజ్డ్ క్రైమ్, దాని రిలేటెడ్ కరప్షన్, ఇలాంటి అంశాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయో చూస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు టర్కీకి సంబంధించి టర్కీ సిరియన్ రెబల్స్కి సపోర్ట్ చేయటం, సిరియాలో మిలిటరీ రెబల్స్కి, తర్వాత పాలస్తీనియన్ మిలిటెంట్స్ సపోర్ట్ చేయటం, అదేవిధంగా ఐసిస్, ఆల్ఖైదా గ్రూప్స్కి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా FATF దృష్టికి వచ్చాయంట. దాంతో ఇంక్రీజింగ్ మానిటరింగ్ వాచ్ డాగ్గా దీన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంక్రీజింగ్ మానిటరింగ్ అంటే ఎక్కువగా ఇప్పుడు టర్కీ చేసే కార్యకలాపైన ఈ వాచ్ డాగ్ పనిచేస్తూ ఉంటుందండి. FATF గమనిస్తూ ఉంటుంది టర్కీ ఏం చేస్తుంది, టర్కీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది, టైం బౌండ్ రెస్పాన్స్ ఇస్తుందా అని చెప్పి. యాక్చువల్గా గ్రే లిస్ట్ అనేది మనం పెట్టుకున్న పేరు. యాక్చువల్గా FATFలో ఏం వాడతారంటే జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ డెఫిషియన్సీస్ అంటారు. ఏ దేశాల్లో అయితే కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయో ఈ మనీ లాండరింగ్ అంశాల్లో, టెర్రర్ ఫైనాన్సింగ్ అంశాల్లో, వీటికి సంబంధించి స్పెసిఫిక్గా చూస్తుంటారనమాట. మొత్తం ఇప్పుడు గ్రే లిస్ట్లో 23 దేశాలు ఉన్నాయి. 23 దేశాలని జాగ్రత్తగా చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే పాకిస్తాన్ కూడా 2018లో ఒక యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేసింది FATFకి. దానిలో కొన్ని విషయాలు ఇంకా పాకిస్తాన్ యాక్షన్ తీసుకోలేదంటే సరిగ్గా. అయితే కొన్నిసార్లు కంట్రీస్ బాగా పర్ఫామ్ చేస్తే గ్రే లిస్ట్లోంచి మళ్ళా తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు గ్రే లిస్ట్ అంటే జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట కంట్రీ కార్యకలాపాలు. టైం బౌండ్గా వాళ్ళు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారా అని చెప్పి బాగా పర్ఫామ్ చేసి బయటకు వచ్చేస్తారు. ఉదాహరణకి బోట్స్వానా, మారిషస్ ఇలాంటి దేశాలు గ్రే లిస్ట్లోంచి బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మనం FATFకి సంబంధించి కొన్ని అంశాలు పర్టికులర్గా చూస్తే, FATF ఏ దేశాలు అయితే అంతర్జాతీయ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ సంబంధించి ఫెయిల్ అవుతుంటాయో ఆ దేశాలకు సంబంధించి పర్టికులర్గా FATF గమనిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ టర్కీ విషయంలో టర్కీ అంటోంది ఇది అన్ఫేర్ అవుట్కమ్, నన్ను గ్రే లిస్ట్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఇది అన్ఫేర్. నేను వీలైనంత వరకు మంచి చేస్తూనే ఉన్నాను, కానీ నన్ను ఇలా తీసుకెళ్ళటం అన్ఫేర్ అని. ఒక్కసారి కనుక FATF గ్రే లిస్ట్లో పడితే బ్యాంక్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కంట్రీని గమనిస్తూ ఉంటారు. మళ్ళీ గ్రే లిస్ట్లో పడ్డాక బయటికి రావడం కూడా అంత ఈజీ అయిన అంశం కాదు. సో పాకిస్తాన్ కూడా మనం గమనిస్తే గత 2018 నుంచి కూడా బయట రావడానికి ట్రై చేస్తుంది, ఇంకా గ్రే లిస్ట్లోంచి బయటకు రాలేదు. ఆల్రెడీ టర్కీలో ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంది, కరెన్సీ వాల్యూ పడిపోతుంది, ఎకనమిక్ క్రైసిస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితిలో టర్కీ గ్రే లిస్ట్లోకి వెళ్ళడం FATFలో టర్కీకి పెద్ద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ టర్కీ ఎకానమీ మీద కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నమాట. సో చాలా కాలంగా మనం గమనిస్తే పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు బ్లాక్ లిస్ట్లోకి వెళ్తుందా గ్రే లిస్ట్లోంచి అని చాలామంది చూస్తున్నారు. ఆ బ్లాక్ లిస్ట్లోకి పడకపోవడానికి కారణం మేజర్గా టర్కీ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. టర్కీ, ఈవెన్ చైనా కూడా ఇండైరెక్ట్గా చాలా సపోర్ట్ చేసింది పాకిస్తాన్కి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ కూడా కొంతవరకు కంటి తుడుపు చర్యలు చేస్తూనే ఉంది, నేను టెర్రర్ ఫైనాన్స్కి వ్యతిరేకంగా ఉన్నాను అని చెప్పి. కానీ మనం చూస్తే ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు మసూద్ అజర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ తిష్ట వేసి కూర్చున్నారు పాకిస్తాన్లో. సో భవిష్యత్తులో పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే కంటిన్యూ అవుద్దా, బ్లాక్ లిస్ట్లోకి చేరుద్దా చూడాలి. దాంతోపాటు టర్కీ ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, మొత్తం ఈ గ్రే లిస్ట్లో పడిన విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, టర్కీ ఏ విధంగా గ్రే లిస్ట్లోంచి బయటపడుద్దో కూడా మనం వెయిట్ చేసి చూడాలి.